చాలామందికి ఆశ్చర్యంగా ఉంటుంది, ఏంటి మోహన్ బాబు గారు వచ్చారు, వీళ్ళెవరో చిన్న బ్యానరు అని. సామాన్యంగా నేను వెళ్ళను, మీ అందరికీ తెలుసు. సంవత్సరానికి ఒకటో రెండో తప్ప నేను వెళ్ళను. ఈ సినిమా ఈ లోగో ఆవిష్కరణకు రావడం అనేది బ్యాక్ ఒక హిస్టరీ ఉంది. ఈ అమ్మాయి నాకు ఒక మంచి స్నేహితుడు కర్ణాటకలో, అతనికి ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళది మ్యాంగ్లూరు కాదు, రెస్పెక్టబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది ఆ అమ్మాయి. వాడు ఫోన్ చేసి నాకు, ఎరా ఇలా వెళ్ళమని గొడవ చేస్తే సరిగ్గా తప్పని పరిస్థితుల్లో విషెస్ చెప్పడానికి వచ్చాను. అలాగే హీరో కూడా. మేము బిగినింగ్ డేస్లో మమ్మల్ని ఎవరు ఎంకరేజ్ చేయలేదు, ఓన్లీ మా గురువు గారు, ఆ నిర్మాతలు తప్ప బయట తోటినట్లు ఎవ్వరూ ఎంకరేజ్ చేయలేదు. నా స్వర్గం నాకు ఫస్ట్ పోస్టర్ చూసి కూడా ఒక అతను నవ్వాడు, ఏంటో నువ్వు డ్రామా యాక్టర్లా ఉన్నావు అన్నాడు. డ్రామా యాక్టర్ అంటే గొప్పవాడు, స్టేజీ మీద నుంచే రావాలి, అది అతనికి తెలియలేదు, ఎగతాళి చేశాడు. ఏదో అంతే. నేను సరే సార్ దాందే ఉంది, సినిమా రిలీజ్ అవుతుంది కదా, నాకున్న ఫీజు ఇది, ఆయన సెలెక్ట్ చేశాడు గురుగారు అన్నాను. అలాగే ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు, అందరూ బిగినర్సే. అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పారు, ఎవ్రీడే ఈజ్ ఎ లెసన్ అన్నారు. ప్రతిరోజు ఒక గుణపాఠం నేర్చుకుంటూ ఉండాలి జీవితంలో. ఎంతో ఉంది జీవితంలో, కొన్ని ప్రయాణం చేస్తేనే స్వర్గం ఉంటుంది. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఉండాలి. ఎవరు చిన్న, నేను ఒకప్పుడు చిన్నవాడిని, ఇప్పుడు కూడా చిన్నవాడిని. ఒక అమ్మాయి, కన్నడ నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయి హీరోయిన్గా యాక్ట్ చేస్తూ దర్శకత్వం బాధ్యతలు చేపట్టి ప్రతి రంగంలోనూ తను నేనున్నాను అని అనిపించుకున్నటువంటి అక్షర కదూ, అక్షత. ఎప్పుడు కన్ఫ్యూజన్ నాకు, అక్షర అంటాను అక్షత అంటాను. మనం గౌరవించాలి, ప్రేమించాలి, ప్రోత్సహించాలి కొత్త వాళ్ళని. అది మన మనసులో ఉన్నప్పుడే మనం కూడా ఇంకా ఎంతో ఎత్తుకు ఎదుగుతాం. నా ఆలోచన అది. కాబట్టి ఒక గర్ల్, ఒక అమ్మాయి ఇలా ఇంతకుముందు విజయ నిర్మ గారు చేశారు, వండర్ఫుల్ డైరెక్టర్ ఆవిడ. ఇందులో మాకు యాక్ట్ చేసిన కాశీ విశ్వనాథ్ గారు, డిఎంకే గారు, అలాగే అనురూప్, పింగ్ సూర్య గారు, వీళ్ళందరూ మాకు సహకరించి మేము అడిగినప్పుడు డేట్స్ ఇచ్చి మాకు బాగా ముందు నడిపించారు మమ్మల్ని. అలాగే ముఖ్యంగా మాకు పనిచేసిన టెక్నీషియన్స్ అండి, వాళ్ళతో పాటు నేను పొద్దున్నే లేచి చాలా బాగా కష్టపడ్డాం. ప్రతి టెక్నీషియన్ మాకు సపోర్ట్ చేశారు. ఈవినింగ్ ప్యాకప్ టైంలో కూడా మాకు కొంచెం ఓవర్ టైం చేసి మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. అలాగే మీకు ఇచ్చేసిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి, వచ్చి నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు. మీకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. అండ్ వన్స్ అగైన్ రియల్లీ స్పెషల్ థ్యాంక్స్ టు మోహన్ బాబు గారు. అండ్ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. సో మోహన్ బాబు గారు ఇక్కడ వచ్చారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఎంత హ్యాపీగా ఉందంటే నిజంగా. ఆయన ఎప్పుడు కాల్ చేసినా మోస్ట్ ఆఫ్ ద టైం తిరుపతిలో ఉంటారండి. స్కూల్ చూసుకుంటూ, సేవ చేస్తూ, దేవుడి దగ్గరనే ఉంటారనమాట. అలాంటి దేవుడు ఇక్కడ వచ్చారు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. సో ఒక కొత్త డైరెక్టర్ పిలిచినందుకు వచ్చారు సార్. చిన్న బ్యానర్ అయినా, కొత్త మూవీ అయినా, కొత్త కాస్ట్, కొత్త హీరోయిన్ అయినా బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చారు. సో అండ్ ఇప్పుడు మన ప్రొడ్యూసర్ గారు సోమశేఖర్ రావు గారికి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే కొత్త డైరెక్టర్, అది కూడా హీరోయిన్, ఒక స్క్రిప్ట్ తీసుకువెళ్ళి సార్ ఇలా ప్రొడ్యూస్ చేస్తారా అని అడిగితే ఒక్క మాట కూడా లేదు, వద్దు, కాదు అని చెప్పకుండా ఫుల్ సపోర్ట్ చేశారు. నా మీద ఇంత కాన్ఫిడెన్స్ పెట్టిన ప్రొడ్యూసర్ గారికి నిజంగానే చాలా థ్యాంక్స్. శేఖరం గారు అబ్బాయి ఫస్ట్ లుక్ రిలీజ్ అయిందండి ఇవాళ. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హీరో గారు విను భయ్య, ప్రొడ్యూసర్ గారికి, అండ్ డైరెక్టర్ అక్షద గారికి థ్యాంక్స్ అలాట్ అండి. చాలా మంచి పవర్ఫుల్ రోల్ ఇచ్చారు ఈ మూవీలో. ఈ సినిమాకి పిలిచినప్పుడు నేను వెళ్ళానండి, ఆఫీస్కి వెళ్తే హోమం చేశారు, రుద్రహోమం.
4 గంటలండి లక్ష్మీ గణపతి హోమం రుద్రహోమం చేస్తే వీళ్ళు మఠం వేసుకొని అలా కూర్చున్నారు. 4 hours కదలకుండా అలా కూర్చున్నారండి. అప్పుడు అనుకున్నాను వీళ్ళు ఏదో సంథింగ్ దే ఆర్ గోయింగ్ టు డూ అని. సరే షూటింగ్కి వెళ్ళాను నేను. చిన్న సినిమా, కుర్రాడు బాగున్నాడు, కొత్త సినిమా, కొత్త డైరెక్టరు, ఏం తెలుస్తుంది ఎంతవరకు ఉన్నాను. సరే వెళ్ళిన తర్వాత డైలాగులు చూస్తే బాగున్నాయి. సరే బాగున్నాయి డైలాగులు అనుకున్నాను. తీసే విధానం కూడా ఒక సిస్టమేటిక్గా, ఒక టెక్నికల్గా, ఒక కమాండ్ ఉండి అథారిటేటివ్గా తీస్తుంటే చాలా ఆనందం అనిపించింది. ముఖ్యంగా హెచ్ఓఆర్ సిగ్నేచర్లో వర్క్ చేయడానికి కారణం పెద్ద ఆయన చాలా సపోర్ట్ చేసి మాకు ఇక్కడ వరకు తీసుకొచ్చారు. 6 సాంగ్స్ ఉంటాయండి. మేడం గారు అక్షత గారు డెబ్యూ డైరెక్షన్ అండి. దగ్గరుండి తనకేం కావాలో తీసుకున్నారు. విండు గారు చాలా సపోర్ట్ చేశారు. నాకు మంచి ఆడియో అండి, బాగుంటుంది.